ఇంకా కొడుతున్నాడా దాని బదులు? నిద్రపోయేటప్పుడు దిండేసి ఒత్తుతాడు, గొంతు బిసుకుతాడు, కాలుతో కొడుతా అంటాడు మేడం. పడుకున్న దాన్ని కొడతారట అంటే ఆవిడ ప్రశాంతంగా పడుకోవడం కూడా మీకు నచ్చదా? ప్రశాంతంగా నేను పడుకున్నప్పుడు ప్రశాంతంగా నువ్వెందుకు పడుకుంటావే అని కొడతారా ఏంటి మీ ఉద్దేశం? కానీ ఒక మనిషిని పశువుగా కొట్టే అంత అలవాటు ఎవరికి ఉండకూడదు. మనం పశువులా కొట్టామంటే మనం పశువు అయిపోయినట్టే ఆటోమేటిక్గా. ఎందుకబ్బా ఈ డిబేట్ మండిపోతుంది? ఎప్పుడు చేసుకున్నారు మీ రక్త పరీక్ష? మీ రక్తం ఎంత ఉందో మెజర్ చేశారా? కళ్ళ కింద చార్లు వచ్చినాయి కదా, నల్ల అక్కడ చార్లు. షాప్ లో పని చేస్తుంటే నిద్ర లేక అట్లా తను చేస్తేనే తిని మేడం, పిల్లలకైనా ఫ్యామిలీకైనా. తను చేయకపోతే ఒక్కోసారి ఇతను ఏం చేస్తాడంటే పనికి వెళ్ళడు, ఇతను ఇంట్లో కూర్చుంటాడు, ఇక ఆమె గడపాలి కాపురాన్ని. నాకు ఎన్ను కోసం నొప్పి వస్తుంది మేడం, మధ్య మధ్యలో బస్తాలు మోయటం. నేను ఆ షాప్ లో కూడా పని చేయలేకపోతున్నాను. వాళ్ళ ఆస్తి 15 ఎకరాలు మీ అమ్మగారి పేరు మీద మీ ఫ్యామిలీ పేరు మీద ఉన్నాయి. మిగతా సిస్టర్స్ కి పంచారు కానీ వీళ్ళ బ్రదర్ కి తనకి ఇవ్వాల్సిన 3 acres షేర్ ఇవ్వకుండా ఎవరైనా పెద్ద మనుషులు వస్తే వాళ్ళని తిడుతున్నారట. ఎంతమంది పెద్ద మనుషులు వచ్చారు, మీరు ప్రాబ్లం సాల్వ్ చేయలే. ఇప్పుడు వీళ్ళ వెనకాల సుమన్ టీవీ ఉంది, అడ్వకేట్ రమ్య గారు ఉన్నారు. కాదండి, నమస్తే. సుమన్ టీవీ సమర్పిస్తున్న పద్మవ్యూహం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మేడం చంచులక్ష్మి గారు ఆవిడ సమస్యతో ఇక్కడి వరకు రావడం జరిగింది. మరి ఆవిడ సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. ఓకే. నమస్తే అండి. చంచులక్ష్మి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? కొత్తపట్నం నుంచి వచ్చాను మేడం. మా తమ్ముడు నాగార్జున మేడం. ఎదురుగా వాళ్ళు మా హస్బెండ్ మేడం శ్యామ్ ప్రసాద్. మా మామయ్య. చెప్పడమ్మా, ఇక్కడి వరకు దేనికి వచ్చారు, ఏంటి మీ సమస్య? మా తాత మా అమ్మమ్మ పెళ్లి చేసి ఆ రోజు ఇస్తానన్న ఆస్తి ఇవ్వలేదు మేడం. మా అమ్మ లేదు, చచ్చిపోయింది. మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. ఓకే. ఆయన మమ్మల్ని పట్టించుకోడు మేడం. మా అమ్మమ్మే పెళ్లి చేసి అన్ని మంచి చెడ్డ చూసింది. మా తాతకి 5 కూతుర్లు. ఎన్నేళ్ల క్రితం పెళ్ళయింది మీది? మా పెళ్ళి 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలు. 17 వచ్చింది. ఓకే. నాకు 2 అమ్మాయిలు. వాళ్ళు ఇస్తానన్న ఆస్తి ఇప్పుడు కేవలం మా తాతకి 5 కూతుర్లు మేడం. మీకు ఇస్తామన్నారా, మీ వారికి ఇస్తామన్నారా ఆస్తి? తనకే ఇస్తామంటారు. పెళ్లికి కట్నం లాగా ఇస్తాం, స్త్రీధనం కింద ఇద్దాం అన్నది. ఓకే. దాని దగ్గర మా ఆయన నన్ను నిద్రపోయేటప్పుడు కొడతాడు. ఏదైనా డబ్బులు అవసరమైనా నువ్వు ఆస్తి తీసుకురాలేదు, నన్ను చంపుతున్నావు అని తిడతాడు. పిల్లలకు ఫీజులు అవసరమైనా తిడతాడు, ఆస్తి తీసుకురాలేదని. మరి ఇస్తానన్న ఆస్తి మీ వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? మా అమ్మ చచ్చిపోయింది మేడం. చచ్చిపోతే వాళ్ళు మా పెద్దమ్మ, మా పెదనాన్న, వాళ్ళ కొడుకు మన్నాయి, వీళ్ళు ముగ్గురు కలిసి మా అమ్మ బాగాని వాళ్ళ పేరు మీద ఆన్లైన్ చేయించేసుకున్నారు. మా తాతకి కొడుకులు లేరు, 5 కూతుర్లు. మీ తాతకి ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన సంపాదించుకున్నారు. స్వార్జితమైన ఆస్తి. మీ తాత బతికే ఉన్నారా? చచ్చిపోయాడు. ఎప్పుడు? ఆయన చచ్చిపోయి ఒక 22 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు అయింది మేడం. ఆయన బతుకున్న టైంలో మీ పెద్దమ్మకి రాసేసాడు ఇది ఆస్తి? రాయలేదు మేడం. ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళు పేరు మార్చుకున్నారా? ఆయన చనిపోయే టైంకి మీ అమ్మగారు ఉన్నారా? లేరు. లేదు. అంటే మరి మీ పెళ్లి చేసింది మీ పెద్దమ్మ వాళ్ళు, మీ అమ్మమ్మ వాళ్ళు కదా? అవునా? మీ తాత లేడు, మీ అమ్మగారు ఎప్పుడు చనిపోయారు? మేము చిన్న పిల్లలు అప్పుడే చనిపోయింది. సుమారు 2 సంవత్సరాలు. అంటే మీ తాత అప్పటికి బతుకున్నారా మీరు చిన్నపిల్లలు అప్పుడు? 30 సంవత్సరాలు, 30కి పెంచి అయి ఉంటాయి. మీ అమ్మగారు చనిపోయా ఆ తర్వాత ఒక 8 ఏళ్ళు అయితే మీరందరూ ఉన్నందుగా మీ తాత అయితే ఉన్నారు. మీరందరూ ఎంతమంది మీరు? మీ అమ్మకి మీరు ఇద్దరేనా? మీ నాన్నగారు వేరే పెళ్లి చేసుకున్నారా? మీ అమ్మగారికి డైవర్స్ అయినాయా అవ్వలేదా? చనిపోయింది మేడం. సడన్ గా క్యాన్సర్ అయ్యేసి విడిపోయారు అంటున్నారు కదా, విడిపోలేదా? ఆవిడ చనిపోవడం వల్ల పిల్లల్ని వదిలేశాడా? ఓకే. అప్పుడు ఏమన్నా సెటిల్మెంట్ చేసుకున్నారా? అంటే నాన్న దగ్గర నుంచి ఏమన్నా పిల్లలకి వాటా కింద ఏమన్నా తెచ్చుకున్నారా? ఏం తెచ్చుకోలేదా? మీ నాన్నకి ఏం ఆస్తులు అవేమి లేవా? మా నాయనమ్మకి వాళ్ళకు ఉన్నాయి మేడం. మా నాన్న పేరు మీద అవి అప్పుడు మీ నాన్నమ్మ అమ్మమ్మ తాతయ్యలు అడుగుతారు కదా, పిల్లలు అనాథలు అయిపోయారు, మా కూతురు చనిపోయింది, పిల్లలకి ఏమి ఇస్తారో ఇవ్వండి, మళ్ళీ అల్లుడు ఇంకో పెళ్లి చేసుకుంటే పిల్లలు అన్యాయం అవుతారా అని ఏం అడగలేదా ఆ రోజు? అడగలేదు మేడం. మాకు ఎవరు సపోర్ట్ లేరు మేడం. అరే మీ ఇంటికే 6 7 ఉన్నారు ఇంటి నిండా. సరే, అప్పటికైతే మీ తాత ఉన్నారు, ఆయన ఏం అడగలేదు అంటున్నారు, పిల్లల్ని తెచ్చి పెంచుకున్నాడు. మీ తాత చనిపోయే టైంకి ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఏం ఆస్తుంది? 15 ఎకరాల పొలం ఉంది మేడం. ఒక 35 సెంట్లు ఇళ్ల చోటు ఉంది మేడం. ఓకే. 25 సవర్లు బంగారం ఉంది మేడం. 55 సెంట్లు మేడం ఇళ్ల స్థలం ఉంది. 55 సెంట్లు ఉంది మేడం. మీ పెళ్లి ఎవరు చేశారు? మా అమ్మమ్మ మేడం. అమ్మాయి పెళ్లి చేసింది, అంతా చూసుకుంది మా అమ్మమ్మ మేడం. అమ్మమ్మ దగ్గర పెద్దమ్మ వాళ్ళు లేరా? పెద్దమ్మ పెదనాన్న వాళ్ళు సపరేట్ ఇంకో చోట ఇల్లు కట్టుకుని అదే ఊర్లో సంబంధంలో వాళ్ళు రాలా? లేదు. మా అమ్మమ్మ అంతా చూసి. మీ అమ్మమ్మ ఉన్నారా ఇప్పుడు? మా అక్క ఆవిడ ఎప్పుడు చనిపోయారు? 6 years అయింది మేడం.
మరి 6 ఇయర్స్ ముందన్నా ఇవిడ పెళ్లి చేసే టైంకి ఆ ఆస్తి ఏదైతే అన్నారో అది ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు? అమ్మమ్మ చనిపోయే దాకా ఆస్తి ఇస్తానని చెప్పి అలా పెట్టారు మేడం. మీ తాత చనిపోయినాక 15 ఎకరాల మీద పెత్తనం ఎవరికి ఉంది? ఒక మా పెద్దమ్మ మేడం, ఆ. ఆమె మీద ఉంది మేడం పెత్తనం. మరి మిగతా పెద్దమ్మలు వీళ్ళంతా ఏం చేస్తున్నారు? పిన్నులు పెద్దమ్మ అవి ఎవరు వచ్చినా గానీ అందరిని బెదిరించేసి మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తామని చెప్పి అందరిని తిడతా ఉండేది మేడం. అందుకని ఆ దెబ్బకి భయపడి ఇప్పుడు 15 ఎకరాలు ఎవరి దగ్గర ఉన్నాయి? మా పెద్దమ్మ దగ్గర, మా పెదనాన్న దగ్గర ఉంది. మిగతా ముగ్గురు సరే మీకంటే అమ్మ లేదు, అమ్మమ్మ లేదు, ఉన్నంతలో పెద్దనాన్న పెద్దమ్మ వాళ్ళు కొట్టేస్తే మిగతా సిస్టర్స్ ఏం చేస్తున్నారు? ఆవిడ చెల్లెళ్ళు, ఆవిడ అక్కలో చెల్లెళ్ళు మిగతా వాళ్ళు ఉన్నారు. ఇస్తా ఉన్నారు మేడం, ఏమండి? వాళ్ళ భాగం వాళ్ళకి వాళ్ళ ఇస్తారు. భాగం వాళ్ళకి ఇస్తాము. వీళ్ళ అమ్మ ఇచ్చారా? భాగం రాలేదు. వాళ్ళ భాగాలు ఇచ్చారా ఇప్పటికి? అంటే రాతపూర్వకంగా రాసుకోలేదు కానీ పొజిషన్ లో ఉన్నారా? చేసుకుంటున్నారు మేడం. ఒక్కొక్కరు ఎన్ని ఎకరాలు తీసుకున్నారు అందులో? అంటే 2 ఎకరాలు తీసుకున్నారు మేడం. సార్ ఉన్నది 15 ఎకరాలు, ఉం. ఒక్కొక్కరికి 3 ఎకరాలు రావాలి. అవును కదా అవునా? మేడం. ఐదుగురు కాబట్టి అంటే ఆడపిల్లలు. వాళ్ళ అమ్మమ్మ ఫస్ట్ బతికుంది కదా, ఆమె పేరు మీద 3 ఎకరాలు ఉంది మేడం. ఓకే, ఆవిడకి ఫస్ట్ 3 ఎకరాలు ఆమె మీద ఉంది. మిగతాది ఇక వీళ్ళు పంచుకున్నారంటే మీకు ఎన్ని ఎకరాలు ఇస్తామని పెళ్లి చేశారు? 1.5 ఎకరం ఇస్తానన్నారు మేడం. సో మిగతా ఆవిడ వాటిలో ఆవిడకి- ఎవరి భాగంలో వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు. చేసుకుంటున్నారు మీకైతే మాత్రం ఆ అవకాశం కూడా ఇవ్వట్లేదు, ఇవ్వలేదు అక్కడ సార్. అడుగు అమ్మ పెట్టనివ్వట్లేదు. అమ్మ చనిపోయింది, మాకు ఎవరు సపోర్ట్ లేరు అని చెప్పి మీ అసలు తరపున మీ అమ్మ ఇంతమంది చనిపోయిందనే జనంలో మాట ఒక్కళ్ళు పక్కన కూడా మీ పెట్టండి. తరపున మాట్లాడే వాళ్ళు ఎవరు పెద్ద లేరు. మనుషులు తీసుకెళ్లి మాట్లాడిచ్చాను సార్. పెద్ద మనుషులు కూడా ఇంకా చండాలంగా తిట్టడం అట్లా బిహేవ్ చేశారు సార్. వాళ్ళ నోరు దెబ్బకి అందరు జనాలు భయపడి రావట్లేదు సార్. వాళ్ళు ఎంతమంది? వాళ్ళు అంటే ఎవరెవరు ఉంటారు ఆ గుంపులో? మా పెద్దమ్మ, మా ఓకే. పెదనాన్న, ఆ. మా అన్నయ్య సార్. ఆ. నేను కాదు, మిగతా సిస్టర్స్ మీకు సపోర్ట్ గా ఎవరు రారా? వస్తారు సార్. వస్తారా? ఆ, మరి వాళ్ళు కూడా వీటితో పడలేకపోతున్నారా? వాళ్ళు గట్టిగా అదే సార్, మాట్లాడాలి. వాళ్ళు మాకు సపోర్ట్ గా వచ్చారు సార్. కొంతకాలం మా పెద్ద మనుషులతో పాటు సపోర్ట్ చేశారు, ఇంకా అంతా సపోర్ట్ చేయట్లేదు చేశారు. చేశారు. ఇంకా వాళ్ళ ఊళ్ళో ఇదంతా ఇప్పుడు మీరు చెప్పే ఈ గొడవలు పంచాయతీలు ఎప్పటి ఇష్యూ? మోస్ట్ రీసెంట్ ఎప్పుడైంది? మీరు ఇప్పుడు చెప్పేది ఎప్పుడు? 18 months అయింది సార్. 18 months లాస్ట్ టైం. అంతే ఏంటి సార్. అక్కడ లెక్క ఏం తేలింది? పెద్ద మనుషులు తీసుకెళ్లి ఇట్లా మాకు ఇబ్బందిగా ఉంది ఫ్యామిలీ పరంగా, మా పొలం మాకు ఇచ్చేసేయండి, మేము ఏదో కూలి పని చేసుకుని అంటే బతుకుతాం, ఏమన్నారు సమాధానం? మేమేమో మీ ఇష్టం, మీరు ఏమైనా సో చేసుకోండి. ఈ 16 సంవత్సరాలు బట్టి సంవత్సరానికి ఒక పంచాయతీ జరుగుతూనే ఉందా? లేదు సార్, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను సార్. ఫస్ట్ పెద్ద మనుషులు తీసుకొని తర్వాత పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాము. తర్వాత మండలంలో అర్జీ పెట్టాను సార్. ఈ 3 చేసినా గానీ వాళ్ళు ఇవ్వలేదు సార్ మాకు. ఇప్పుడు ఆ 1.5 acre లో మీ ఇద్దరికి ఒక ఆ, భాగం వస్తుంది. 3 acres acres వస్తుంది. 3 acres. ఆ. ఈవిడది 1.5. 1.5 మీరు ఎక్కడ ఉంటున్నారు మామూలుగా? మీరు అమ్మమ్మ నేను దగ్గరే కదా ఒంగోలులో పెరిగారు? ఉంటాను సార్. చిన్నప్పటి నుంచి అమ్మమ్మ దగ్గరే కదా లేదు పెరిగారు? సార్, నేను మా అక్క ఏమో అమ్మమ్మ దగ్గర ఉండేది, నేనేమో మా నాయనమ్మ దగ్గర డివైడ్ అయ్యింది. చెరుకులను చెరువులు పెంచుకున్నారా? పెంచుకున్నారు మేడం. మీ నాన్న దగ్గర నుంచి ఏమైనా ఆస్తి వచ్చిందా మీకు? లేదు మేడం, మీకు పెళ్ళయిందా? నా పెళ్ళి ఏమని చెప్పి చేశారు? మీ వెనకాల ఏముందని? మా అమ్మ తరపు నుంచి 3 ఎకరాలు ఆస్తి ఉందని చెప్పి మా నాన్న పెళ్లి చేసేసారు అబ్బా, మేడం. అమ్మాయిని బకరం చేశారు అయితే. అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది వదిలేసి మేడం. వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? వాళ్ళు ఆన్లైన్ చేపించేసుకున్నారు మేడం. మా ఏది అమ్మ- ఆయనకి రావాల్సిన 1.5 acre కోసం వదిలేసి వెళ్ళిపోయిందా? అవును మేడం. మీ ఆయన ఇంకా వదలలేదా నిన్ను? కొడుతున్నాడా దాని బదులు? బాగా హింసిస్తాడా? నిద్రపోయేటప్పుడు దిండే సొత్తుతాడు, గొంతు బిసుకుతాడు, కాలుతో కూడా తంతాడు మేడం. మీకు ఎంతమంది పిల్లలు సార్? 2 అమ్మాయిలు. మీకు ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళదే బాధాకరమైన స్టోరీ. నాన్న వదిలేశాడు, అమ్మ లేదు, నాన్న తాత ఏదో ఉన్నాడు నామకే వస్తే, పిన్నులు పెద్దమ్మలు మోసం చేశారు. ఏదో అదృష్టం కొద్దీ ఒక ఆడపిల్ల జీవితం ఎప్పుడు మారుతుందంటే మంచి భర్త వచ్చినప్పుడు. అక్కడ ఏదో 20 years నడిచిపోయినాక పర్ఫెక్ట్ భర్త వచ్చాడంటే ఆవిడ మహారాణి లాగా కూర్చోగలదు. ఆ తొక్కులో 1.5 acre కోసం మీరెందుకు మీ కాపురాన్ని నాశనం చేసుకుంటున్నారు? ఎందుకు అంత హింసించడానికి కారణం 1.5 acre ఇంకేమైనా కష్టాలు పెడుతుందా మీ ఆవిడ? పొలం వచ్చేటప్పటికి నా అమ్మమ్మ రాసిస్తానండి ఫస్ట్. మీరు ఇప్పుడు ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నారు ఆవిడని? లేదు, కాదు కదా. 16 సంవత్సరాల నుంచి మామూలుగా 10 సంవత్సరాలు అసలు ఆ అమ్మాయిని ఏది అడగలేదు నేను ఆస్తి గురించి కానీ. 10 ఏళ్ళు అడగల. ఎందుకని గురించి ఎందుకు అడగల? అసలు అదే హక్కు కదా. ఆ అమ్మాయికి ఇవ్వాల్సింది మీరు వసూలు చేసి పెట్టాలి. ఆ అమ్మాయికి మీరు ఎందుకు ఆ పని చేయలేదు? అంటే పొలం ఉంది బాగానే, అంటే లాభాలు వస్తా ఉన్నాయి, కొద్దిగా ఆరోగ్యపరంగా అమ్మాయికి బాగోకపోతే చూసుకుంటానే ఉన్నాయి. ఇక్కడే డక్కన్ హాస్పిటల్లో కూడా చూపించాను పంజాగుట్ట. ఏం బాగోదు? ఆ అమ్మాయికి అయితే ఓకే, అట్లా గైనకాలజీ ప్రాబ్లం. ఇట్లా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చూపించాను, తగ్గలేదు. ఆపరేషన్ చేయించేసాను. ఆపరేషన్ చేయించినాక నాకు బాగలేదు, హెల్త్ బాగోపోయేటప్పటికి మీకేమైంది? నాకు ఇక్కడ గడ్డలు వేసింది, చెస్ట్ దగ్గర. ఆ గడ్డ తీశారు. ఇక నాకు బాగోని కాడ నుంచి వ్యవసాయం చేస్తే లాస్, అరే అప్పులు అయ్యాను కొద్దిగా. మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి సార్? నాకు 1 ఎకరం కొటారు ఉంది, ఉప్పు కొటారు. అంటే మీరు సొంతంగా కొనుక్కున్నారా, మీకు వారసత్వంగా అంటే మా అమ్మ వాళ్ళు కొన్నది. ఓకే. 16 years బట్టి మీరు ఎలా ఉన్నారండి? అంటే భార్యాభర్తలుగా ఈ ఒక్క అంశం తీసి పక్కన పెడితే కనుక మీరిద్దరు అన్యోన్యంగానే ఉన్నారు? అన్యాయంగానే ఉండేవాళ్ళం. ప్రతిరోజు హ్యాపీగా ఉండటము, అవును. మీకేం అలవాట్లు అలాంటివి ఏమీ లేవు? ఉన్నాయి కానీ
అంటే అవి నీ వ్యవసాయం ఇద్దరు చేసి. ఇబ్బంది పడేంత అలవాట్లు అయితే లేవు కదా. అంత లేదు సార్. రైట్, అంత లేదు, కొంత ఉంది. కొంత. రైట్. తర్వాత ఇంకా సో మీ ఇద్దరి మధ్యన ఉన్న ఈ 16 years లో ప్రైమరీ డిస్టర్బెన్స్ ఏంటి? అంటే మామూలుగా ఈ పొలం వచ్చింది అనుకో, ఏదన్నా కానీ బ్యాంక్ లోను అట్లా. మాదే డీకే ల్యాండ్ మేడం. ఓకే. ఓ, మీ ఎకరం. మాది వచ్చేటప్పుడు డీకే ల్యాండ్, అది బ్యాంక్ లోన్ ఇవ్వరు కదా, అట్లా లోన్ పెట్టేసి ఆ బాకీలు కట్టుకోవచ్చు కదా. సార్ ఫస్ట్ 10 ఏళ్ళు అయితే బాగానే ఉన్నారు. ఈ 6 ఏళ్ల నుంచి అనారోగ్య కష్టాలు కానీ ఆ, మీ పంట ఏదో డ్యామేజ్ అవ్వడం కానీ అప్పులు పాలవడం కానీ ఫస్ట్ 10 ఏళ్ళు బాగున్నారు కదా, మీరేం కొన్నారు? ఇల్లు కొనుక్కున్నాము, పొలం కొనుక్కున్నాను, మాగాని. ఇంకా పొలం కొన్నారు. మాగాని కొన్నాం, అది డీకేనే. ఎందుకు అలాంటిది ఎందుకు కొన్నారు? ఒకటి ఆల్రెడీ లాస్ అని తెలుసు కదా, తక్కువ తక్కువ రేటుకి అదే వస్తుంది చేయడానికి. అది ఎన్ని ఎకరాలు కొన్నారు? 40 సెంట్లు మేడం. 40 సెంట్లు. సో కుటుంబం రన్ చేసుకోవడానికి, పిల్లల్ని చదివించడానికి మీ సంపాదన అయితే సరిపోతుంది ఒక రైతుగా. ఇంకేమైనా పనులు చేస్తారా మీరు? బేల్దారి పని చేస్తాను. ఓకే. మీ ఆవిడ ఏమైనా పని చేస్తుందా? మా ఆవిడ అప్పుడు అంటే పనికి పంపించాను లేదు, 10 years బ్యాక్. తర్వాత నాకు పంపించారు. ఎప్పుడైతే బాగాలేదో ఇక అమ్మాయి కూడా వెళ్ళటం ఎంత చేస్తాను. తీసుకొస్తుంది మంత్లీ? 10,000, 5,000, 2,000? 10,000 తీసుకొచ్చింది. ఎవరికి ఇస్తుంది? ఆ అమ్మాయి వాడిద్ది, నేను ఇంటి ఖర్చులకి తీసుకొచ్చిన వాడుతుందా? అమ్మాయికి ఇస్తాను. ఓకే. మొత్తం ఫైనాన్స్ అయితే తను ఆ చూసుకుంటుంది. అమ్మాయి చూసుకుని. మీ ఇంటి కష్టాలు ఒక మగాడిగా మీరే భరించలేకపోతున్నారు. ఆ కష్టాన్ని ఈవిడ మీద ఎందుకు చూపిస్తున్నారు? పడుకున్న దాన్ని కొడతారట. అంటే ఆవిడ ప్రశాంతంగా పడుకోవడం కూడా మీకు నచ్చదా? ప్రశాంతంగా అంటే నేను అది- పడుకున్నప్పుడు ప్రశాంతంగా నువ్వెందుకు పడుకుంటావే అని కొడతారా ఏంటి మీ ఉద్దేశం? మిగతా అంతా బాగుంది, ఆవిడ పాత్ర బాగానే ఉంది, మీ పాత్ర బాగుంది, మంచి భర్తగా మంచి తండ్రిగా పర్ఫెక్ట్ గా ఉన్నారు. భార్య విషయానికి వచ్చేసరికి ఎందుకు ఇంత క్రూయాలిటీ? ఆవిడ ఏమన్నా బానిసా ఏంటి? ఆ అమ్మాయి మాట్లాడుతుంది కానీ కళ్ళల్లో అట్లా నీళ్లు వస్తున్నాయి. ఏడిస్తే బాగుంటుందా బాగోదా అని మొహమాట పడుతుంది. అక్కడికి వెళ్తే మాకు మంచి అవమానమే జరిగింది. అప్పటి దానికి నుంచి ఆ అమ్మాయి ఏం చేస్తుంది? అమ్మాయి వాళ్ళని అడగొచ్చు కదా ఫస్ట్ లోనే. వాళ్ళ ముందే నేను ఆపరేషన్ చేసుకొని ఉంటే నన్ను కొట్టడానికి వచ్చారు మేడం. వాళ్ళేమో నీ మొగుడు తాగుతాడు, ఆస్తి మేము నీ చేతికి పట్టిస్తే రేపు ఆడపిల్లలు అని వాళ్ళే సుత్తి మాటలు చదువుతున్నారు. కవులు కూడా ఇట్లా వాటికి ఇళ్ల స్థలం ఇప్పుడు మేము రెంట్కి ఉంటున్నాం మేడం. ఆ ఇల్లు కూడా వాళ్ళు ఏదన్నా మనం రెంట్ ఇవ్వడం లేట్ అయింది అనుకో, ఇల్లు ఖాళీ చేసేయండి అంటున్నారు. ఇద్దరు ఆడపిల్లలు షాప్ నుంచి వెళ్ళలేక 8 దాటి. ఒక ప్రశ్న నేను మాది సొంత ఊరు అడుగుతాను తమ్ముడు, ఒక నిమిషం. ఆ. చాలా బాగా మాట్లాడుతున్నావు కానీ నీకు మందు అలవాటు బాగానే ఉంది, తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు ఈ ఆస్తి అనేటటువంటి అంశం లేకపోతే ఈ 16 సంవత్సరాలు బట్టి మీ ఇద్దరిది చాలా అన్యోన్యమైన జంట కాదా? ఇది ఒక్కటి చెప్పండి నాకు చాలు, ఇంకేం అక్కర్లేదు. ఈ ఆస్తి తగాదా, ఈ ఇచ్చేటటువంటి ఆస్పెక్ట్, మీ ఇద్దరు అన్యోన్యంగా ఉండటం అనేటటువంటివి రెండు ఒకదానికి ఒకటి లింక్ ఉందా? లేదండి ఆస్తి నా చేతిలో అందినా కూడా నా మొగుడు నన్ను సుఖంగా ఉండనివ్వడు అనే ఆలోచన మీకు ఉందా? ఫస్ట్ నుంచి కొడతానే ఉంటాడు సార్. మా అమ్మ అయిపోయింది, లేదు, కేల్ కథం దుకాన్ బంద్. మా అమ్మ లేదు, ఇద్దరు ఆడపిల్లలు. నేను అలిగి వెళ్తే ఎవరు చూస్తారు? ఒక నెల చూస్తారు మా అమ్మమ్మ వాళ్ళైనా ఎవరైనా. మళ్ళీ ఇది ఎందుకు అక్కడ ఏం చేసి వచ్చిందని ఎగతాళిగా ఉంటదని నిన్ను నేనే కొట్టడానికి silent గా అతనికి ఒక సర్దుకుంటాను. బ్రహ్మాస్త్రం కావాలి, అదేమో వచ్చి ఎప్పటికీ తేలినటువంటి ఒక లెక్క. ఇప్పుడు కాదు కదా, ఇంకో 20 సంవత్సరాలకు కూడా తేలినటువంటి ఒక జటిలమైనటువంటి ఒక సమస్యను పట్టుకుని జీవితాంతం నిన్ను కొట్టి తన్నేదానికి, అతనికి మందు కొట్టి తన్నేదానికి ఇది రొటీన్గా మనం మాట్లాడుకునే స్టోరీ. ఇది ఇక్కడ ఆస్తి అనేది కొద్ది మసాలా యాడ్ అయింది కానీ ఆ ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ రోజు ఇప్పిస్తాం ఆస్తి నీకు. నీ ఎక్కడున్నారో ఆస్తి ఈ రోజు ఇప్పిస్తాం. రేపొద్దు నుంచి మీ ఆయన తాకకుండా ఉంటాడా, కొట్టకుండా ఉంటాడా? ఛాలెంజ్. రొటీన్ స్టోరీ ఇది, కొద్దిగా మిక్స్ మసాలా అంతే. నీకు దిక్కు లేదు, నేను కొట్టినా తిట్టినా నిన్ను అడిగేవాళ్ళు లేరు అని చెప్పి కూడా అంటాడు మేడం. అది పక్కన వాళ్ళు వినేటట్టుగా పెద్దగా అరుస్తాడు, చిన్నగా మాట్లాడు. 6 సంవత్సరాల పాటు మీరేమి 10 సంవత్సరాల పాటు అన్యోన్యంగా నడిపించేసి శివపార్వతుల్లాగా అడుగులో వేసి తీసి నడిచేసి 6 సంవత్సరాలు బట్టి ఆరోగ్య సమస్యలు వచ్చాక, ఈ ఆస్తి తగాద వచ్చాక కొట్టుకునేటటువంటి బ్యాచ్ కానే కాదు. 16 × 365 రోజులు మీరు కొట్టుకుంటూనే ఉన్నారు పిల్లలు ఎదురుగుంటా. ఆ పిల్లల్ని ఇక్కడ తీసుకొస్తే మీ ఇంట్లో జరిగేటటువంటి 70mm సినిమా చక్కగా చెప్తారు. ఏమండి, చూస్తే మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని పసిగడతాను నేను. ఎందుకు ఆస్తిని మిమ్మల్ని అవమానించారు అంటే కనుక మీ పద్ధతి కరెక్ట్గా ఉంటే కనుక వాళ్ళు అవమానించి ఉండేవారు కాదేమో. పిల్లల్ని తీసుకొచ్చినా కానీ వాళ్ళు అదే చెప్తారు సార్. ఏం సరే, చెప్తారు? ఏమని చెప్తారు? ఆ? మా నాన్న తాగడని చెప్తాడా? తాగుతాడని చెప్తారు. ఫుల్ స్టాప్. నేను అదే మా నాన్న చెప్పాను తాగి కొట్టడని చెప్తాడా? సార్. నేను చెప్పాను నాకు అలవాట్లు ఉన్నాయి అని చెప్పాను కానీ ఏ, లేవని చెప్పలేదు ఏ, సార్. అలవాట్లు ఉంటే ఉండొచ్చయ్యా, మా అందరికి ఉన్నాయి అలవాట్లు. కానీ ఒక మనిషిని పశువుగా కొట్టే అంత అలవాటు ఎవరికి ఉండకూడదు. మనం పశువులా కొట్టామంటే మనం పశువు అయిపోయినట్టే ఆటోమేటిక్ గా. ఎందుకు అబ్బాయి ఈ డిబేట్ మండిపోతుంది? దానికి ఏమొచ్చి ఒక స్టోరీ లైన్, ఒక ఆస్తి. సార్ వీళ్ళ స్టోరీ రెండు వైపులు మీకు తెలుసు కదా, మీరేం చెప్దామని వచ్చారు? రిలేటివ్, బోత్ సైడ్స్ రిలేటివ్ మీరు. అంటే మా నాన్న అన్నదమ్ములు 5 ఆ, పెద్ద నాన్న వారసత్వం ఇల్లు. ఓకే. పెద్ద నాన్నకి 5 ఆడపిల్లకాయలు. ఉమ్, 5గురిలో ఒక అమ్మాయిని ఊర్లో ఇచ్చారు. ఆమె బాగా ఆమె పంచుకుంది. ఉమ్, వీళ్ళ 5 పిల్లలు అయ్యేంత వరకు పెద్ద ఆమె ఇంటికి రాలేదు.
Okay. ఇలా 5 పెళ్ళి అయినాక పెద్ద కూతురు ఇంటికి వచ్చింది వాళ్ళ అమ్మ నాన్న కోసం. ఆ. ఇక ఉన్న అమ్మకి నాన్నకి సపోర్ట్గా ఉంటా వాళ్ళిద్దరిని మంచిగా చేసుకొని ఆ ఉన్న మంచి అబ్బరు చేసుకుంటూ పొలం చేసుకుంటూ ఇంకా మిగిలిన 2 ఆడపిల్లకాయలకి ఇస్తాను అంది. పిల్లకాయలను కలుపుకున్నారు. అటు పిల్లకాయని ఇటు పిల్లకాయ మనవరాలని చెల్లి కొడుకు కలుపుకున్నారు. సరే వాళ్ళ భాగం వాళ్ళకి వెళ్ళొద్ది. ఒక ఆమె పంచుకుంది. ఇంకో ఆమె పంచుకోవడానికి వెళ్ళినా వీళ్ళు పంచుకోవడానికి వెళ్ళినా వాళ్ళు వాళ్ళ భాగం అయితే ఇవ్వలేదు, ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళు పెద్ద మనుషుల కాడికి వెళ్ళినా పెద్ద మనుషులు ఎవరైనా సపోర్ట్ తీసుకొచ్చుకున్నా వీళ్ళకి ఎవరో సపోర్ట్ చేస్తారో వాళ్ళని ఖచ్చితంగా తిట్టి పంపిస్తుంటారు. అంతేగాని లాస్ట్ వాళ్ళకి సరే రూపాయి అన్నది 1/2 రూపాయలు ఇవ్వచ్చు, లేదు 3 ఎకరాలు కాదు 2 ఎకరాలు ఇవ్వచ్చు, లేదా ఎకరాన్ని పూర్తిగా ఇవ్వచ్చు. వీళ్ళకి అది ఇవ్వకుండా వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళ బాధలు మనకి చూస్తా ఉన్నాం గత 20 సంవత్సరాల నుంచి. పెళ్ళైన కాడి నుంచి అతను మీరు ఎప్పుడైనా బాధ తిట్లు తిన్నారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి? అమ్మ ఖచ్చితంగా నాకు ఖచ్చితంగా ఉంటాయి. ఈ ప్రోగ్రామ్ అయిపోయినాక మళ్ళీ ఉంటాయి అమ్మ. టీవీ Already షోలోకి వెళ్ళి గతంలో- కూర్చుంటారా అని? గతంలో ఉన్నాయి, ఇప్పుడు ఉంటాయి. కాకపోతే ఇతను కూడా మ్యారేజ్ చేసుకున్నాడు. ఆస్తి ఉందని పిల్లల్ని ఇచ్చారు. ఈరోజు అదే ఆస్తి లేదని పిల్ల వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇతని కాపురం అంతంత మాత్రం ఉంది, ఆమె కాపురం అంతంత మాత్రం ఉంది. పిల్లకాయలు ఇద్దరు ఎక్కువ సార్ వచ్చారు. ఇక్కడ ఈవిడ చెప్పడం నాకు స్టార్టింగ్ నుంచి ఓకే, ఓకే హెరాస్మెంట్ మేడం గారు. ఉందండి అని. ఆయనేమో ఓకే. 10 ఏళ్ళు బాగానే ఉన్నాం మేడం, అదే ఈ అదే కష్టాలు చెప్పబోతున్నా వచ్చినాక మేడం. ఈ అంటున్నారు. 10 ఏళ్ళు దానికి- చిన్న పిల్లకాయలు మేడం. స్కూల్ ఫీజు 30,000 ఉండిద్ది, 50,000 ఉండిద్ది, కట్టుకోగలిగారు. ఇప్పుడు అమ్మాయి 10th పూర్తి అయింది. ఇంటర్మీడియట్ జాయిన్ చేయాలంటే 2 లక్షలు అడుగుతున్నారు ఫీజు. ఇంకో 1 year 1.5 year 2 years ఆమె కూడా 10th వచ్చింది, ఇంటర్మీడియట్కి వచ్చింది. ఇంకో 2 లక్షలు కట్టాలి, ఇంకో 2 లక్షలు ఫీజులు కట్టాలి. ఇక ఈ ఫీజులు కట్టే విషయంలో ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళ మధ్య సమస్యలు ఎక్కువ అవుతుంటాయి. ఆయా సమస్యలు పెంచే ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఉన్నారా ఏమన్నా గొడవ కలిసే ఉన్నారు. అయితే మన ముందు కలిసే ఉంటారు, ఇటుగా కూడా కలిసి ఉంటారు. సరే వీళ్ళంత వరకు 90% అన్యోన్యంగానే ఉంటారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రం ఇతను ఏం చేస్తాడంటే ఆ బ్రదర్స్ని అమ్మాయి మీద చూపిస్తుంటాడు. ఆవిడ ఏ రకంగా చూపించదా? సో ఆమెకు ఏ విధంగా చూపిస్తుంది అనేది ఒక షాప్కి వెళ్ళిద్ది అమ్మాయి, కిరాణా షాప్కి. 30 రోజులు పని చేస్తే 9,000 ఇస్తారు. అందులో అమ్మాయి ఒక 5 రూపాయలు మానుకుందంటే ఇంకా అమౌంట్ కట్ అవుతాయి. ఆ 10,000 తోటి ఒక్కోసారి కాపురం గడుచుకుంటూ రావాలా. ఇతను ఒక్కోసారి 4 రోజులు ఇంటికాడ పోతుంటాడు, పనికి వెళ్ళడం. వీళ్ళ భాగం వీళ్ళ ఆలోచన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు ఇస్తానన్న భాగం మా అమ్మ భాగం మాకు ఇప్పించగలిగితే మా తమ్ముడు కాపురం బాగుండిద్ది, నా కాపురం బాగుండిద్ది అని ఈ అమ్మాయి నన్ను వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సరే దానికోసం నేను మీ దాకా వచ్చాను. మిమ్మల్ని మీ ద్వారా మాకు పరిష్కారం అందిద్దని మీ ప్రోగ్రామ్స్ నేను ఎక్కువ చూస్తుంటాను మేడం. అప్పుడప్పుడు మీ ఇప్పుడు మధ్య మధ్యలో ఒక నిమిషం సార్, సార్, సార్. మా ప్రోగ్రామ్ చూస్తున్నారు, సంతోషం. ఆ, మధ్య మధ్యలో ఇతను ఎందుకు పని చేయడు అంటే ఎటువంటి అది ఆరోగ్య ఒక్కసారి మాకు చెప్పట్లేదు సార్, మీరే కొంచెం వివరంగా అడగరా? ఆరోగ్య విషయం సార్. నేనైతే ఏంటి ఆరోగ్యం నాకు తెలియని అంటే ఆరోగ్యం. మామూలుగా ఇప్పుడు పనికి వెళ్ళాను అనుకో కళ్ళు తిరుగుతాయి, అంటే బీపీ డౌన్ అయిపోతుండేది అంతే. నేను ఏం చెప్తానండి, ఇక వారికి తల్లి తండ్రి లేనందువల్ల ఎంతో కొంత బాధ్యత, సరే మేనమామ అన్న ఒకే ఒక కారణంతో నేను రావడం జరిగింది మేడం. నాకు హాస్పిటల్లో ఉన్న 10-15 రోజులు చూస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత చిన్నగా నా పనులన్నీ నేను చేసుకోవాలి. పిల్లలు అయ్యి బాత్రూమ్ కూర్చున్న గుడ్లే నేను ఉతుక్కోవాలి. అవి ఉతుకుతుంటే కష్టంగా ఉంటుంది. అట్లాగే నేను అన్ని చేశాను. 8 నెలలకే గర్భసంచి తేడా వచ్చింది. పెద్ద ఆపరేషన్ కూడా చేసుకున్నాను. ఇప్పుడు ఆ షాప్ లో పని చేయాలన్న బస్తాలు అవి మోసి ప్యాకింగ్ చేయాలి. కందిపప్పు, మినపప్పు అవన్నీ 50 కేజీల బస్తాలు ఉంటాయి, 25 కేజీల బస్తాలు ఉంటాయి. ఒక నిమిషం తల్లి, లాస్ట్ టైం ఎప్పుడు చేసుకున్నారు మీ రక్త పరీక్ష? మీ రక్తం ఎంత ఉందో మెజర్ చేశారా? మీరు ఎంత ఫెయిల్ గా ఉన్నారో చూసుకున్నారా? హిమోగ్లోబిన్ ఎంత ఉంది చూపెట్టుకోలే కదా? అంటే అవన్నీ కళ్ళ కింద చారలు వచ్చినాయి కదా, నల్ల అక్కడ చారలు. షాప్ లో పని చేస్తుంటే నిద్ర లేక అట్లా అయ్యో వస్తున్నాను. రామ. తను చేస్తేనే తిండి మేడం, పిల్లలకైనా ఫ్యామిలీకైనా. తను చేయకపోతే ఒక్కోసారి ఇతను ఏం చేస్తాడంటే పనికి వెళ్ళడు, ఇక ఇంటికాడ కూర్చుంటాడు, ఇక ఆమె గడపాలి కాపురాన్ని. నాకు ఎన్నుకోసం నొప్పి వస్తుంది మేడం. మధ్యలో ఆ బస్తాలు అవి మోయటం. నేను ఆ షాప్ లో కూడా పని చేయలేకపోతున్నా. వాళ్ళు ఏదన్నా ఆస్తి ఇస్తే ఆ ఇచ్చిన దాన్ని చేసుకోవాలని చూస్తాను. ఈ పిల్లలు చదివికుండా పెళ్లి చేసేయండి, వాళ్ళని ఆస్తి అడిగామని వాళ్ళు మాతో పలకను కూడా పలకటలేదు మేడం. మా అమ్మ వాళ్ళ అక్కలు చెల్లెళ్ళు 5 అయితే 2 వాళ్ళ పిల్లలు వాళ్ళు మాతో పలకటలు ఆస్తి అడిగామని. విన్నారుగా? చెంచులక్ష్మి గారు, ఒక సింపుల్ ప్రశ్న అడుగుతానమ్మా, ఎక్కువ నేను కాంప్లికేట్ చేయను. నీ బాధ అర్థమైంది, నీ కంటతడి అర్థమైంది. దీర్ఘకాలికంగా ఇన్ని సంవత్సరాల పాటు అటు పుట్టింటి వైపు నుంచి ఇటువైపు ఏమొచ్చి భర్త వైపు నుంచి రకరకాల సమస్యలు చూసేటటువంటి సర్వసహజమైనటువంటి కేసు సినారియో మేము ఇక్కడ చూస్తున్నాము. కానీ నువ్వు 16 సంవత్సరాల పాటు అనుభవించి ఇప్పటికీ కూడా నీ మనసుని ఏంటంటే ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేసావు. ఏంటి షిఫ్ట్ చేసావంటే కనుక, ఓకే మా ఆయన ఈరోజు తాగాడా, ఓకే తాగాడు, కొడుతున్నాడా, కొట్టాడు, ఎందుకు తాగాడు, ఎందుకు కొట్టాడు, ఓ వాళ్ళ ఆస్తి ఇవ్వకపోవటం వల్ల తాగి కొట్టాడు అనమాట అనే విధంగా ఒక ఆలోచన శైలి నీకు ఉండటం వల్ల ఇప్పటికీ కూడా ఈ బంధంలో ఉన్నాం. ఒకప్పుడు వాళ్ళ ఆస్తి ఇచ్చి 16 సంవత్సరాల పాటు ఇతను జుట్టు నెత్తి నోరు పట్టుకుని కొట్టుండేవంటే కనుక మా దగ్గరకు కూడా రావు, ఎప్పుడు పిల్లల్ని ఎత్తుకుని వెళ్ళిపోతూ ఉంటాం. నీకు ఇప్పటి వరకు 16 అంటే కాన్సెప్ట్ నేను చెప్తున్నాను, ఎందుకు 16 సంవత్సరాల పాటు కొట్టి తన్నేటటువంటి వాతావరణంలో, ఒక నరకయాతన అనుభవించేటటువంటి వాతావరణంలో పిల్లలతో పాటు నువ్వు ఉన్నావంటే ఒకే ఒక కారణం. ఎందుకంటే ఇతను
తన్నే ప్రతి తన్నుడికి తాగి వచ్చి కొట్టేటప్పుడు ప్రతిసారి నీ వేలు అటువైపు చూపెడుతున్నావు. ఎవరు? మీ పుట్టింటి వైపు, వాళ్ళు చేసినటువంటి అన్యాయం వైపు. ఓ అవును కదా, మా ఆయన ఈరోజు గట్టిగా గుద్దాడు అంటే కనుక ఆ ఆస్తి ఇచ్చుంటే గుద్దడేమో అని చెప్పి. అది అసలు నేను 0.1% మార్కులు కూడా నేను దానికి, ఎందుకంటే నాకు స్టార్టింగ్లోనే కాన్సెప్ట్ అర్థమైపోయింది. ఎస్, దట్ ఈస్ అన్ ఇష్యూ, నో డౌట్ అబౌట్ ఇట్. మీ తమ్ముడు అదే చెప్తాడు, మీరు అదే చెప్తాడు. అవును సార్, ఇది ఒక ప్రధానమైనటువంటి అంశము. వీళ్ళు 3 చెరువుల నీళ్ళు మాకు తాగించి 30 తిప్పలు పెట్టి మా ఆయుష్ సగం తగ్గించేస్తున్నారండి ఈ బ్యాచ్ వాళ్ళు. ఎవరి మాటకి లొంగట్లేదు, మాకంటూ సపోర్ట్ లేదు. కాబట్టి మేము ఏకాగ్గా పోరాడుతున్నాం అంటే కనుక ఓకే, దానికి లీగల్గా ఎలా వెళ్ళాలి, ఎటువంటి పోరాటం చేయాలి, ఏ కేసులు వేయాలి, ఎటువంటి సివిల్ మ్యాటర్స్లోకి వెళ్ళాలి అనేది లాయర్ మేడం బాగా చెప్తారు. కానీ నాకేంటంటే అసలు ఇది సబ్జెక్టా అందురించి నేను ఒకే ప్రశ్న అడుగుతానమ్మా అన్నాను. ఈరోజు దేని గురించి వచ్చారు ప్రధానంగా? రెండు కానీ అనకండి, ఓకే రెండిట్ల గురించి వచ్చి ఉండొచ్చు. ప్రధానంగా ఏం అంశం? అటువైపు 16 సంవత్సరాల పాటు జరిగేటటువంటి పోరాటంలో మీ గెలిచేది ఎంత, ఓడిపోయేది ఎంత అనేది ఇప్పటికే నీకు లెక్క బాగా తెలుసు. 4 దిక్కులు పనిచేసావు, నడువు వంచి కష్టపడ్డావు, ఓకే నీకు తెలుసు. ప్రధానమైనటువంటి అంశం ఏంటి? డాక్టర్ గారు, లాయర్ మేడం, నాకు ఒక న్యాయం చేయండి, ఒక న్యాయం చేయండి. ఆ ఒక్క న్యాయం ఏం కోరుకుంటాం? ఉన్నది ఉన్నట్టుగా మనస్ఫూర్తిగా చెప్పమ్మా, మనసాక్షికి నమ్మకం. నేనైతే పిల్లల్ని చదివించడానికి నాకు కష్టంగా ఉంది సార్. పిల్లల్ని చదివించడం ఒకటి, ఇంకా పిల్లలు పడేటటువంటి కష్టం తీర్చడం ఒకటి, ఇంకా నన్ను కొట్టకుండా. రైట్, భర్తను మార్చుకోవాలి అంతే. పాయింట్ వెరీ క్లియర్. మీరు 4 వచ్చినా ఇంకో 20 మంది వచ్చినా కూడా ఇక్కడికి ద పాయింట్ అండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ ఎంటైర్ కాన్వర్జేషన్, ఈ మొత్తం ఎపిసోడ్ యొక్క ముఖ్యమైనటువంటి సారాంశం జీవితకాలంలో గుర్తుపెట్టుకుంటే పిల్లల యొక్క భవిష్యత్తు కాపాడాలి. అమ్మ, కూలీ నాలి చేసుకునేటటువంటి వాళ్ళు చాలా మంది పిల్లల్ని అభివృద్ధి పదంలో పంపిస్తున్నారు, అప్పులు తెచ్చి చదివించుకుంటున్నారు, అవ్వకపోతే గవర్నమెంట్ స్కూల్స్ కాలేజీలో చదివించుకుంటున్నారు. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మీ ఇద్దరి మధ్యన సఖ్యత లేకపోవటం వల్ల, అన్యోన్యత లేకపోవటం వల్ల, అండర్స్టాండింగ్ లేకపోవటం వల్ల, ఒకే తట్టి మీద నడిచేటటువంటి దమ్ము ధైర్యం లేకపోవటం వల్ల అతను బీపీ డౌన్ అవుతుందని మధ్యలో పడుకుండిపోయి నువ్వే పనికి పరిగెట్టేటటువంటి పరిస్థితి వల్ల, అనుకోనటువంటి ఒక ఆర్థిక సంక్షోభం రావటం వల్ల ఈరోజు పిల్లల యొక్క భవిష్యత్తు ఆగమ్య గోచరం అయ్యి దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో వచ్చింది. కాబట్టి ఈరోజు పిల్లలకి ఫీజులు కట్టాలి. ఏం సార్ మీకు తెలీదు, మీరు పెద్దవారు, నేను మిమ్మల్ని అడుగుతున్నా. పిల్లల ఫీజులు అనేటటువంటిది పెద్ద అంశం కాదు సార్ ఇక్కడ. అంటే ఓకే సార్ మీరు అంటున్నారు అనేటటువంటిది. వీళ్ళిద్దరూ కాయ కష్టం చేసుకుంటే ఏం గుండె జబ్బులు ఉన్నాయి, ఏం క్యాన్సర్లు ఉన్నాయి, ఏం కాళ్ళు చేతులు పక్షవాతన పడిపోయి. ఇందాక నేను వస్తుంటే కనుక ఆ స్ట్రీట్ లైట్స్ దగ్గర ఒకడు 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు. అరే వీడు ఎప్పుడో చచ్చిపోవాలి కదా, వీడు ఇంకా అడుక్కుని ఎందుకు బతుకుతున్నాడు? ఎండనక వాననక ఆడు చేతుల్లో డబ్బులు వేయటానికి కూడా వాడికి దురదృష్టం, వాడికి చేతులు కూడా లేవు. ఎందుకు బ్రతుకున్నాడు వాడు? మీ ఇద్దరికి ఏంటి తక్కువ? సార్ నాకు జబ్బు వచ్చేసింది. ఏం జబ్బు వచ్చింది? ఏంటి ఆ జబ్బు పేరేంటి? ఓకే, బీపీ డౌన్ అవుతే బీపీ పెంచుదాం, బీపీ ఎక్కువ అవుతే బీపీ తగ్గిద్దాం. దానికి ఒక మార్గం ఉంది. ఇక్కడ జబ్బు అనేటటువంటిది ఏదన్నా ఉంది అంటే మీ ఇద్దరికి ప్రధానంగా మీకు అది పూర్తిగా మానసికం, ఆలోచన శైలి, వ్యక్తిత్వంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి లోపాలు. మనసులో ఉండేటటువంటి బాధను తీర్చాలి అంటే కనుక మందు కొట్టాలి. లేదు, నాలో ఉండే కసి కోపాన్ని తీర్చుకోవాలి అంటే కనుక ఎదురుగా ఉండే మనుషులు గొడ్డుని బాదినట్టు బాధాలి. ఏమండి ఏం జబ్బు అంటారు? ఈ జబ్బుకు పేరేం చెప్తారు? సో పిల్లల సమస్య అయితే కాదు, ఆస్తి సమస్య ఉంది నాయన. ఆవిడకి ఎంత ఉందో నీకు కూడా ఉంది, మీకు చాలా అన్యాయం జరిగింది, మీ వెన్నంటూ ఎవరు లేకపోవటం వల్ల ఈరోజు ఏకాగ్గా మీరిద్దరు పోరాడుతున్నారు. దానికి పూర్తి సానుభూతి నా తరపున ఉంది, సానుభూతి తప్ప నేనేమీ చూపెట్టలేను. కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి పిల్లల భవిష్యత్ దృష్ట్యా ఒక్క అంశం చెప్పండి సార్, ఆస్తి కాదు, డబ్బులు కాదు, ఒక్క అంశం చెప్పండి అంటే వీళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నారు చూడండి. ఈ అంశాన్ని నుంచి మేము ఎప్పుడు విముక్తి చెందుతాము నాయనా భగవంతుడా అని చెప్పి పిల్లలు కోరుకుంటున్నారు. మీరు లక్షల కొద్ది ఫీజులు కొట్టి ఇంజనీరింగ్ కాలేజీలో ఎక్కడ చదివించినా కూడా ఈరోజు ఆ పిల్లలు ఏదైతే చూడకూడదు అనుకుంటున్నారో 16 సంవత్సరాల పాటు, అది మీరు చూపెట్టకుండా ఉంటేనే కనుక అసలైనటువంటి తల్లిదండ్రులు. తాగుడు మానేసేయాలి, వ్యసనానికి బానిస అవ్వకూడదు, కాయ కష్టం చేసుకోవాలి, పగలనక రాత్రనక కష్టపడాలి. ఆవిడంటే మీకు, మీరంటే ఇద్దరికి ఓకే. ఇంక తప్ప ఏముంది మీ ఇద్దరి మధ్యన అంశం? సో నేనేమంటానంటే ప్రసాద్ గారు వినండి, కోపం తెచ్చుకోకండి. నేను మీ తరపున మాట్లాడలేదని అనుకోకండి. వాస్తవానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరిలోనే నేను మీ తరపునే ప్రధానంగా మాట్లాడుతున్నాను. బీపీ తగ్గింది, కాళ్ళు చేతులు నీరసంగా ఉన్నాయి, ఇవన్నీ కాదండి. అసలు నేను ఎందుకు ఒక మందుని నమ్ముకునేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? నేను కంటిన్యూస్గా నేను ఇప్పుడు బ్రతికినంత ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఒక్క పూట కూడా తాగకుండా 6 నెలల పాటు ఉండగలిగానా? ఎందుకు? ఒక మందు అనేటటువంటిది ఎందుకు నాకు ఒక అలవాటు అయ్యింది? ఎందుకంటే మీకు అది తాగినంత కాలం మీరే కాదు, చూసేటటువంటి ప్రేక్షకుల్లో ఎవరైనా కూడా కారణం చూపెట్టి తాగటం అనేది చాలా ఈజీ అండి. ఏదో కారణం అనేది, ఏదో సాకు అనేటటువంటిది కంపల్సరీగా దొరుకుతుంది. అలాగ మీకు ప్రధానంగా కనిపించినటువంటి కారణము ఆస్తి అనే ఒక కారణము
సృష్టించుకున్న కారణాలు మిగతావన్నీ. అవును మీ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి అది వాస్తవం, మిగతావంతా ఇంకంతే. నాకు నీరసంగా ఉంది, నాకు బాధగా ఉంది, నువ్వు వెళ్ళి కష్టపడు, నేను కష్టపడేటటువంటి పొజిషన్లో లేదు, అప్పులు సప్పులైనా కూడా పిల్లలకి ఫీజులు కట్టలేకపోయినా కూడా నేను ఇలాగే ఉంటాను. ఇదంతా సృష్టి, ఇదంతా మన చేతుల్లో ఉండేటటువంటి అంశం. మన చేతుల్లో లేనటువంటి అంశం ఆస్తి అంశం. సో ఇక్కడ నేనేమంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వ్యక్తిత్వాలు మార్చుకుందాం. దానికి నా తరపున ఏమైనా సాయం కావాలంటే నేను హెల్ప్ చేయడానికి రెడీగా. డ్రింక్ జోలికి వెళ్ళొద్దు, కొట్లాడుకోవడాలు, తిట్టుకోవడాలు, నిందించుకోవడం. మీరు ఎంతైతే కనుక హెల్ప్లెస్ స్టేట్స్ ఏమీ చేయలేనటువంటి పొజిషన్లో ఉన్నారో దానికంటే 10 రెట్లు వాళ్ళిద్దరు కూడా హెల్ప్లెస్ స్టేట్లో ఉన్నారు. వాళ్ళు కూడా ఏం చేయగలిగేటటువంటిది. ఎటొచ్చి ఏంటంటే వచ్చేటటువంటి మీ ఇద్దరికి ఉన్న కామన్ శత్రువు ఆవిడ రక్తం కాబట్టి మీరు ఆవిడ వైపు నిలదీస్తున్నారు. కానీ మీరు ఎంతైతే చేయగలరో ఎంతైతే చేయలేరో ఆవిడ కూడా అంతే పరిస్థితి, అదే దిక్కుతో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది 16 సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఎవరు? పుట్టింటోళ్ళు కాదు, సొంత భర్త అర్థం చేసుకోవాలి. సొంత భర్త మనసు కరిగిపోవాలి. అరే ఇంత దిక్కుతోచినటువంటి పరిస్థితిలో ఇంత దిక్కుమాలిన మనుషులతో ఎందుకు నా భార్య పోరాడుతుంది? బతుకున్నంత కాలం నా భార్యని నేను సాక్కుంటాను, నా పిల్లల్ని నేను కాపాడుకుంటాను. వాళ్ళు ఎవరైతే ఆస్తి బలవంతంగా లాక్కుని దాంట్లో కూర్చుని అందులో డబ్బులు తింటున్నారో వాళ్ళు ఈ కెమెరా సాక్షిగా సర్వనాశనం అయిపోతారు అని అనుకుని మీ భార్యని కాపాడుకుంటూ చూసుకోండి. చాలేది.